హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయేది పార్ట్ 3. మన శారీ ప్రీప్లీటింగ్ ట్యుటోరియల్స్లో పార్ట్ 1లో మనం అసలు ఈ క్లాసెస్లలో ఏ టాపిక్స్ గురించి నేర్చుకుంటున్నాము, మీకు ఏమేమి నేను షేర్ చేయబోతున్నానో డీటెయిల్గా అయితే షేర్ చేయడం జరిగింది. మన సిలబస్లో ఫస్ట్ పాయింట్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ గురించి ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను. చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజైతే పార్ట్ 3లో మెజర్మెంట్స్. సో ఈ వీడియోలో నేను శారీ ప్రీప్లీటింగ్కి మనం ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటాము, ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేయబోతున్నాను. మనం శారీ ప్రీప్లీటింగ్లో ముఖ్యంగా 4 టైప్స్కి అయితే మెజర్మెంట్స్ తీసుకోవచ్చండి. ఇంట్లో సింపుల్గా శారీ ప్రీప్లీటింగ్ సెల్ఫ్గా చేసుకోవాలనుకున్నప్పుడు నేను షేర్ చేయబోయే ఒక్క మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా ఇంట్లోనే శారీ ప్రీప్లీటింగ్ అయితే చేసేయచ్చు. బట్ ప్రొఫెషనల్గా అవుట్ సైడ్ వాళ్ళకి వర్క్ చేయాలి, శారీ ప్రీప్లీటింగ్ బిజినెస్ చేయాలి అనుకునే వారు మాత్రం ఈ 4 మెథడ్స్ మాత్రం క్లియర్గా నేర్చుకోండి. అప్పుడే మీకు క్లయింట్ ఉన్నా లేకపోయినా, విత్ టేప్ వితౌట్ టేప్, ఎలా అయినా సరే ఒక శారీ మీకు ఇచ్చినప్పుడు క్లయింట్కి కరెక్ట్గా మీరు శారీ ప్రీప్లీటింగ్ అయితే చేసి ఇవ్వగలరు. సో ఈ వీడియోలో నేను టోటల్గా 4 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఫస్ట్ వన్, విత్ క్లయింట్ అన్నప్పుడు మన దగ్గరికి క్లయింట్ వస్తారు. వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా క్లయింట్కి శారీ ద్వారా మనం డైరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా క్లయింట్ రిపీటెడ్గా చేయించుకుంటారు అనుకున్నప్పుడు మనం టేప్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకొని అవి నోట్ చేసుకొని ఒక్కసారి మెజర్మెంట్స్ తీసుకునేటి మనం ఎన్ని శారీస్కైనా సేమ్ మెజర్మెంట్స్ సేమ్ క్లయింట్కి చేసి ఇవ్వచ్చు. సో మనం ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ 2 మెథడ్స్ అయితే ఫాలో అవుతాము. అదేవిధంగా క్లయింట్ మన దగ్గర లేడు, శారీ మాత్రం పంపించారు, ఎటువంటి మెజర్మెంట్స్ కూడా మన దగ్గర లేవు. అలాంటప్పుడు మనం జస్ట్ క్లయింట్ యొక్క సైజ్ స్మాల్, మీడియం, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ ఈ విధంగా వారి సైజు, అంటే వాళ్ళు డ్రెస్ సైజు ఉంటుంది కదా, సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ వారికి ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే వారికి కరెక్ట్గా సెట్ అవుతుందో మనం టేప్ ద్వారా మెజర్ చేసేసి ఈ విధంగా సైజెస్ వారీగా కూడా మనం క్లయింట్కి అయితే శారీ ప్రీప్లీటింగ్ చేసేయచ్చు వితౌట్ మెజర్మెంట్స్, విత్ టేప్ తోటి. అదేవిధంగా ఎటువంటి టేప్ లేదు, క్లయింట్ లేరు, జస్ట్ శారీ మాత్రమే మనకి పంపించారు. అలాంటప్పుడు మనం శారీ ప్రీప్లీటింగ్ చేసేవారు ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా నేర్చుకొని ఉండాలి. పర్సన్ లేకపోయినా, అదేవిధంగా టేప్ కూడా మన దగ్గర లేకపోయినా మనము శారీ ప్రీప్లీటింగ్ అయితే చేసి ఇవ్వాలి. అది ఎలా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్, మెజర్మెంట్స్లో మనము విత్ క్లయింట్ మన దగ్గరికి శారీ తీసుకొని వచ్చారు, వారి శారీ ఉంది, అలానే క్లయింట్ కూడా మన దగ్గర ఉన్నారు. అప్పుడు శారీ తోటి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో ఫస్ట్ అయితే షేర్ చేస్తానండి. ఎక్కువగా రెగ్యులర్గా నేను కూడా ఫాలో అయ్యేది ఈ మెథడే. సో హౌస్ వైఫ్ కానీ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునేవారు ఈ ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి, ద బెస్ట్. శారీ ప్రీప్లీటింగ్లో ఫస్ట్ వన్, క్లయింట్ మన దగ్గర ఉండి శారీ మన దగ్గర ఉన్నప్పుడు జస్ట్ సేఫ్టీ పిన్ తోటి డైరెక్ట్ మన క్లయింట్కి అయితే మెజర్మెంట్స్ తీసేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ఈ విధంగా శారీని తీసుకున్న తర్వాత ఫస్ట్ కొంగు తీసుకోండి. ఫాల్ అయితే కింది వైపు ఉంటుంది, ఈ విధంగా ఫాల్ కిందికి ఉంది కదా, సో ఇదైతే మనకి ఈ విధంగా పైకి వస్తుంది. ఈ ప్లీట్ అనేది మన వైపుగా ఈ విధంగా వస్తుంది. మనకి డౌన్ ఫాల్ అనేది ఈ విధంగా డౌన్కి వస్తుంది, రైట్. ముందుగా శారీ ప్రీప్లీటింగ్ చేసేటప్పుడు సో ఫస్ట్ మెజర్మెంట్, మీరు షోల్డర్ ప్లీట్ ఎంత లెంత్ మీ క్లయింట్, సరే మీరు సెల్ఫ్గా చేసుకునేవారు ఎంత లెంత్లో అయితే చేసుకుంటున్నారు, సో ఈ విధంగా ఫస్ట్ లెంత్ చెక్ చేసుకోండి. సో ఈ విధంగా లెంత్ ఫస్ట్ పిన్ అయితే సెట్ చేసేసుకోండి. షోల్డర్ దగ్గర మాత్రమే మీరు ఎంతైతే ఇక్కడ కొంగు పెట్టుకుంటున్నారో, ఇక్కడ కొంగు దగ్గర ప్లీట్స్ అన్ని మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ పిన్ అయితే సెట్ చేసేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ పిన్ పెట్టిన తర్వాత ఇలా రఫ్గా తీసేసుకొని ఇప్పుడు సెకండ్ పిన్ అనేది కొంగు లెంత్. సో కొంగు లెంత్ ఎంత, మన క్లయింట్ కానీ మనం కానీ ఎంత లెంత్లో కొంగు అయితే వేసుకుంటాము. కొంగు లెంత్ ఎక్కడి వరకు ఉంది కొంగు,
సో ఎప్పుడు కూడా మన కొంగు లెంత్ మన మోకాలికి మన కాలికి మిడిల్ ఇక్కడి వరకు ఉంటే సరిపోతుంది, లేదా మన హ్యాండ్ మన లెగ్ నుంచి హ్యాండ్ ఇక్కడి వరకు ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడికి మన కొంగు లెంత్ తీసుకుంటే ఏ హైట్ ఉన్న వారికైనా బాగా సెట్ అవుతుంది. ఈ సెకండ్ పిన్ ఇక్కడ కొంగు దగ్గర షోల్డర్ దగ్గర పిన్ చేసుకోండి. సో మీకు అర్థమవుతుంది. ఇది సెకండ్ పిన్. థర్డ్ మెజర్మెంట్ మనకి షోల్డర్ నుంచి ఎపెక్స్ కి థర్డ్ పిన్, ఎపెక్స్ టు ఎపెక్స్ కి ఫోర్త్ పిన్ తీసుకుంటే సరిపోతుంది. ఎల్ షేప్ లో తీసుకుంటే మనకి సరిపోతుంది. సైజ్ కవర్ అవ్వాలి అనుకున్న వారు, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్న వారు శారీ మీద ఈజీ మెజర్మెంట్ ఏంటంటే ఈ విధంగా మిడిల్ వరకు ఇక్కడ పిన్ చేసుకోండి. ఈ విధంగా పిన్ చేసుకోవడం వల్ల మీకు సైడ్స్ అయితే నీట్గా కవర్ అవుతాయి. సైడ్స్ కవర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడి వరకు అయితే మెజర్మెంట్ తీసుకోండి. లేదు నార్మల్గా నాకు సన్నగా స్లిమ్గా ఉన్నవారు నార్మల్గా ఉంటే సరిపోతుంది, నాకు కవర్ అవుతుంది అనుకున్న వారు జస్ట్ ఎపెక్స్ టు ఎపెక్స్ కొలత తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే షోల్డర్ నుంచి ఎపెక్స్కి, ఎపెక్స్ టు ఎపెక్స్కి ఈ విధంగా థర్డ్ ఫోర్త్ మెజర్మెంట్స్ అయితే మనం తీసుకుంటాం. ఈ 2 మెజర్మెంట్స్ మనము ఈ విధంగా చెస్ట్ ప్లీట్స్ కవర్ చేయడానికి మాత్రమే ఈ 2 మెజర్మెంట్స్ అయితే మనకు హెల్ప్ చేస్తాయి. ఫిఫ్త్ మెజర్మెంట్ ఎలా అంటే ఈ విధంగా శారీని తీసుకొని మనం ఈ విధంగా టర్న్ చేస్తాం కదా. ఇప్పుడు శారీని మనకి మన షోల్డర్ ఉంది, మన రైట్ థై లెగ్ మనకి రైట్ థై వరకు ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడికి మన షోల్డర్కి స్ట్రైట్గా రైట్ థై వరకు మనము ఫిఫ్త్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం. ఇక్కడ ఇదైతే ఫిఫ్త్ మెజర్మెంట్. సో ఇది ఫిఫ్త్ మెజర్మెంట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ వన్ సిక్స్త్ మెజర్మెంట్ ఎలా అంటే మనము శారీ అనేది స్టార్టింగ్ కట్టుకుంటాం కదా. సో ఈ విధంగా మనం శారీ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఈ షోల్డర్కి మిడిల్లో నుంచి మనం శారీ కట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి మాత్రమే శారీ ఇక్కడి నుంచి కట్టుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి కొలుచుకొని ఇప్పుడు ఈ విధంగా మన చిన్కి స్ట్రైట్గా ఇది సిక్స్త్ మెజర్మెంట్. సో మన శారీ కట్టుకునే దగ్గర నుంచి మనకి చిన్కి స్ట్రైట్గా ఇదైతే సిక్స్త్ మెజర్మెంట్. సో అంతేనండి. ఇప్పుడు మనకి మొత్తం 6 మెజర్మెంట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఇప్పుడు మనం శారీ అయితే కట్టేసుకునేటప్పుడు అది ఎలానో మనం పిన్ చేసింది ఎలా సెట్ అవుతుందో షేర్ చేస్తాను. సో ఈ విధంగా శారీ స్టార్టింగ్ కట్టుకుంటాము. ఇక్కడ మనం లాస్ట్ 6th పిన్ పెట్టాము. సో ఇది ఇక్కడికి మిడిల్ లేక్ ఉంటుంది. ఓకే, మీకు పిన్స్ అన్ని నీట్గా క్లియర్గా షేర్ చేస్తాను. ఫస్ట్ పిన్ ఏమో మనము శారీ యొక్క కొంగు లెంత్ షోల్డర్ దగ్గరికి, అంటే ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్ వరకు మనము కొంగు ప్లీట్స్ అయితే సెట్ చేసుకుంటాము. సో అది థర్డ్ ఫోర్త్ పిన్స్ అయితే మనకి చెస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి థర్డ్ ఫోర్త్ పిన్స్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇదైతే ఫిఫ్త్ పిన్, మనం రైట్ థై వరకు తీసుకున్నాం కదా, ఇది ఫిఫ్త్ పిన్. అదే విధంగా ఇదైతే మన చిన్కి స్ట్రైట్గా, అంటే స్టార్టింగ్ నుంచి మన చిన్కి స్ట్రైట్గా తీసుకున్న పిన్, ఇది సిక్స్త్ పిన్. ఇది ఫిఫ్త్ పిన్, ఇది సిక్స్త్ పిన్. సో ఈ 2 పిన్స్కి మధ్యలో ఉన్న వాటిని మనం ఈ విధంగా కుర్చీలు పోసుకుంటాం. ఈ విధంగా మనము 5th 6th పిన్స్, 5th 5 6 పిన్స్ తోటి మనం సెంటర్ ప్లేస్ వేసుకుంటాం. సో ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ 6 మెజర్మెంట్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఫస్ట్ పిన్ అయితే జస్ట్ మనకి కొంగు ఈ ప్లీట్ యొక్క లెంత్, జస్ట్ ఫస్ట్ పిన్ మనం లెంత్కి మాత్రమే తీసుకున్నాము. ఫస్ట్ నుంచి సెకండ్ పిన్కి మనం కొంగు యొక్క హైట్, మనం ఎంత కొంగు అయితే తీసుకుంటామో అంత నీట్గా సెట్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి సెకండ్ పిన్ అయితే యూజ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్కి మనకి చెస్ట్ ప్లీట్స్ సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. థర్డ్ ఫోర్త్ పిన్స్ మనకి చెస్ట్ ప్లీట్స్ సెట్ చేసుకోవడానికి, 5th 6th పిన్స్ సెంటర్ ప్లీట్స్కి. అంతే. డైరెక్ట్ రిపీటెడ్ మెజర్మెంట్స్ అంటే ఈ 6 మెజర్మెంట్స్, అంతకు మించి ఏమీ లేవు. క్లయింట్ మన దగ్గరే ఉంది. సో క్లయింట్ మన దగ్గరే ఉంది, శారీ మన దగ్గరే ఉంది. బట్ మనకి క్లయింట్ ఎవ్రీ టైం రావడానికి పాసిబుల్ అవ్వదు. జస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం రిపీటెడ్గా క్లయింట్ శారీస్ సెండ్ చేసినా కూడా, క్లయింట్ లేకపోయినా కూడా టేప్ మెజర్మెంట్తో ఈజీగా మనం ఎన్ని శారీస్ అయినా ప్రిపేటింగ్ చేసి ఇవ్వచ్చు. సేమ్ మెజర్మెంట్తో, సేమ్ ఫినిషింగ్ లుక్తో. సో అది ఎలా అంటే
మనకి క్లయింట్ ఒక్కసారి వచ్చి మనం జస్ట్ క్లయింట్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఒక టేప్ తీసుకొని జస్ట్ మీరు ఒక బుక్లో క్లయింట్ యొక్క నేమ్ రాసేసుకొని ఇవి నోట్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్లో కూడా మనం 6 మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి. ఎవ్రీ పాయింట్లో మనం 6 మెజర్మెంట్స్లో అయితే ఫిక్స్ అయిపోండి. ఈ విధంగా తీసుకుంటే శారీ ప్లీటింగ్ అనేది ఇంకా డౌట్ లేకుండా చేయొచ్చు. సో మనం టేప్తో మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లయింట్ యొక్క ఇక్కడ షోల్డర్ ప్లీట్ యొక్క లెంత్ ఎంత లెంత్ 4 ఇంచెసా 5 ఇంచెసా. సో ఈ విధంగా ఫస్ట్ అయితే షోల్డర్ లెంత్, ఈ విధంగా లెంత్ మన క్లయింట్ ఎంత లెంత్లో అయితే శారీ కట్టుకుంటారో, సో మనకి డిఫరెంట్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. సో ప్రెగ్నెంట్ లేడీస్, అలానే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు, స్లిమ్గా ఉన్నవాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఈ యొక్క షోల్డర్ ప్లీట్ ఎంత లెంత్లో అయితే పెట్టుకుంటారో ముందుగా అది చెక్ చేసుకొని నోట్ చేసుకోండి. ఫస్ట్ మెజర్మెంట్ అయితే సపోజ్ ఇప్పుడు నా మెజర్మెంట్ అయితే ఇది 4.5. సో ఈ విధంగా మనం శారీని బట్టి మనం ప్లీట్స్ అయితే సెట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే షోల్డర్ మెజర్మెంట్ 4.5. సో ఈ విధంగా ఫస్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో షోల్డర్ ఫస్ట్ ప్లీట్ లెంత్ అనేసి రాసుకొని ఈ 4.5 అనేది నోట్ చేసేసుకోండి. అలానే సెకండ్ మెజర్మెంట్ ఏంటంటే మనకి క్లయింట్ యొక్క కొంగు ఎంత కొంగు ఈ విధంగా మనము టేప్ తోటి కొలుచుకోవచ్చు. సో ఎంత లెంత్ క్లయింట్ యొక్క కొంగు లెంత్, సో 43. సో 43. సో మనకి కొంగు లెంత్ 43. ఈ విధంగా సెకండ్ మెజర్మెంట్ కొంగు లెంత్ 43 అనేసి నోట్ చేసేసుకోండి. ఇప్పుడు థర్డ్ మెజర్మెంట్, ఇది ఫస్ట్ మెజర్మెంట్ సెకండ్ మెజర్మెంట్ మనకి కొంగు ప్లీట్స్కి కొంగు లెంత్ సెట్ చేసుకుని సరిపోయింది. ఇప్పుడు థర్డ్ మెజర్మెంట్ చెస్ట్ ప్లీట్స్, థర్డ్ ఫోర్త్ చెస్ట్ ప్లీట్స్, షోల్డర్ నుంచి ఎపెక్స్కి థర్డ్ మెజర్మెంట్. సో ఈ విధంగా మిడిల్కి షోల్డర్ నుంచి ఎపెక్స్కి థర్డ్ మెజర్మెంట్ అయితే మనం నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 10 అనేసి మనం నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎపెక్స్ టు ఎపెక్స్ ఇదైతే ఫోర్త్ మెజర్మెంట్. సో థర్డ్ మెజర్మెంట్ అయితే షోల్డర్ నుంచి ఎపెక్స్కి థర్డ్ మెజర్మెంట్, ఎపెక్స్ టు ఎపెక్స్ ఫోర్త్ మెజర్మెంట్. ఇది ఎప్పుడు కూడా చెస్ట్ ప్లీట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎల్ షేప్లో తీసుకోవాలి. ఇదైతే గుర్తుకు పెట్టుకోండి, అసలు మర్చిపోరు. షోల్డర్ ప్లీట్స్ ఎప్పుడు కూడా ఎల్ షేప్లో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా థర్డ్ ఫోర్త్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఎపెక్స్ నుంచి ఎపెక్స్ తీసుకున్నప్పుడు మనకి సైడ్స్ అనేది కవర్ అవ్వదు. సో ఈ విధంగా ఎపెక్స్ టు ఎపెక్స్ మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు సైడ్స్ కవర్ అవ్వదు. సో XL, XXL అలా ఉన్నవారు మనకైతే మనం +2 యాడ్ చేసుకోవచ్చు. XXL మరీ హెవీగా ఉన్నవారు, ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వారికి అయితే మనం +3 కూడా యాడ్ చేయొచ్చు. సో సైడ్స్ కవర్ అవ్వాలి అనుకున్న వారికి ఎపెక్స్ టు ఎపెక్స్ మీరు నోట్ చేసుకొని +2 ఆర్ +3 రాసుకుంటే మీరు రీటింగ్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా థర్డ్ మెజర్మెంట్ అయితే షోల్డర్ నుంచి ఎపెక్స్, ఎపెక్స్ టు ఎపెక్స్ +2 ఆర్ +3, ఇదైతే ఫోర్త్ మెజర్మెంట్. అలానే ఫిఫ్త్ మెజర్మెంట్ ఇక్కడ షోల్డర్ నుంచి అండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇదైతే ఫిక్స్ అండి. సో షోల్డర్ దగ్గర నుంచి మన రైట్ థై ఇక్కడి వరకు మనకి షోల్డర్ ఇక్కడ పిన్ చేసుకునే దగ్గర నుంచి ఈ విధంగా మనకి రైట్ థై వరకు ఈ విధంగా మనము ఫిఫ్త్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం. సో ఇప్పుడు మనము థై వరకు మన మెజర్మెంట్ ఎంత వస్తుందో ఆ మెజర్మెంట్ అయితే నోట్ చేసేసుకోండి. అండ్ ఫైనల్ సిక్స్త్ మెజర్మెంట్, మనం శారీ కట్టుకునేది ఇక్కడ మనకి ఈ షోల్డర్కి స్ట్రైట్గా మనం శారీ కట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేసి మనం సెంటర్ ప్లీట్స్ ఇక్కడ చిన్కి మిడిల్లో, మనం చిన్కి మిడిల్లో మాత్రమే సెంటర్ ప్లీట్స్ స్టార్ట్ చేస్తాం, రైట్ లెఫ్ట్కి కాదు. సెంటర్ ప్లీట్స్ అనేది చిన్కి మిడిల్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం శారీ ఇక్కడ కట్టుకోవడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ సెంటర్ ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి మన చిన్కి మిడిల్ వరకు ఎంత మెజర్మెంట్ వస్తుందో అంత మనం నోట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 6 మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందండి.
మనము టేప్ తోటి ఒక్కసారి మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకుంటే మనం శారీ ప్రీప్లీటింగ్ చేసే ముందు జస్ట్ శారీకి 6 పిన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 3 పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 3 పిన్ మెథడ్ ఫాలో అయిపోయేసేసి మనం పిన్స్ సెట్ చేసుకుంటే రిమైనింగ్ 3 మెజర్మెంట్ మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు జస్ట్ మెజర్ చేసేసుకొని మనం డైరెక్ట్గా ప్లీట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ 3 పిన్స్ ఎలా అంటే, మనము కొంగు యొక్క హైట్ తెలుసు కాబట్టి మనం కొంగు హైట్ మాత్రము ఈ విధంగా శారీకి డౌన్ ఫాల్ ఇది పైకి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కొంగు హైట్ అయితే చెక్ చేసుకోండి. కొంగు హైట్ అనేది నాకు 43 అయితే వచ్చింది. ఈ విధంగా జస్ట్ కొంగు హైట్ 43, కొంగు హైట్ 43 వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ పిన్ అయితే పెట్టేసుకోండి. ఇది కొంగు హైట్ అనేది మనము ఈ ఫస్ట్ పిన్ అయితే కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గరకు వస్తుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గరకు వస్తుంది. దీంట్లో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పిన్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పిన్గా మనమైతే షోల్డర్ పిన్ నుంచి రైట్ థై వరకు మనం మెజర్ చేసుకున్నాం. సో ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి మనకి రైట్ థై వరకు 56 అయితే వచ్చింది. సో ఈ విధంగా మనం టేప్ తోటి 56 ఈ విధంగా టేప్ తోటి మనం 56 సో 56 ఇది షోల్డర్ వరకు వచ్చే ఫస్ట్ పిన్, ఇది షోల్డర్ నుంచి రైట్ థై వరకు వచ్చే సెకండ్ పిన్. ఇదైతే 56 కి సెకండ్ పిన్. 56 దగ్గర నేనైతే సెకండ్ పిన్ పెట్టాను. అర్థమైందా? ఫస్ట్ పిన్ షోల్డర్ వరకు, షోల్డర్ నుంచి రైట్ థైకి మనకి ఇది సెకండ్ పిన్. ఇక్కడ సెకండ్ పిన్ నుంచి మనం స్టార్టింగ్ నుంచి మన చిన్ వరకు ఒక రౌండ్ కొలుచుకున్నాం. సో ఆ రౌండ్ కొలత 46. ఆ 46 అనేది మనము ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా మనం శారీ కట్టుకునేది, ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇటు సైడ్ 46 అయితే తీసుకోవాలి. ఇక్కడికి ఇది 46. సో ఇక్కడ థర్డ్ పిన్. సో ఇదైతే థర్డ్ పిన్. మొత్తం మనము జస్ట్ 3 పిన్స్ సెట్ చేసుకున్నామండి. ఫస్ట్ పిన్, సెకండ్ పిన్, థర్డ్ పిన్. ఇదైతే మనకి షోల్డర్ దగ్గరికి ఫస్ట్ పిన్. మనం రైట్ థై వరకు ఇది సెకండ్ పిన్. ఇదైతే చిన్న దగ్గరికి థర్డ్ పిన్. ఇవి 3 పిన్స్ అండి. ఈ 3 పిన్స్ ని మనం టేప్ తో మెజర్ చేసుకున్నప్పుడు మనం ఈ 3 పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ మెజర్మెంట్స్ అన్ని కూడా మనము శారీ ప్లీట్స్ పెట్టేటప్పుడు డైరెక్ట్ గా మనము సెట్ చేసేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, మనం శారీ కొంగుకి మనం ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు 3 పిన్ మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ గా ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇక్కడ మనం లెంత్ చెక్ చేసుకొని ఎంత లెంత్ విధంగా మనం ప్లీటింగ్ టైంలో 4.5 ఈ విధంగా చెక్ చేసుకొని డైరెక్ట్గా పట్టుకొని మనం ప్లీటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం శారీ ప్లీట్స్ అయితే వేసేసుకోవచ్చు. సో దీనికి మనం పిన్ పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్గా ప్లీట్స్ సెట్ చేసుకునేటప్పుడు పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ కొంగు ప్లీట్స్ అనేటివి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పిన్ వరకు మనము కొంగు ప్లీట్స్ అయితే నీట్గా అరేంజ్ చేసుకుంటాము. నీట్గా అరేంజ్ చేసుకుని ఐరన్ చేసుకుంటాము. ఇదైతే మనం పెట్టుకున్న ఫస్ట్ పిన్. ఈ ఫస్ట్ పిన్ నుంచి మనము ఇక్కడ ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనం మెజర్మెంట్స్ తీసుకున్నాము ఆల్రెడీ. మనం జస్ట్ ఇక్కడ వరకు ప్లీట్స్ సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ షోల్డర్ నుంచి ఎపెక్స్ 10, అదేవిధంగా ఎపెక్స్ టు ఎపెక్స్ అలానే +2 యాడ్ చేసేసి వీటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా
ఈ విధంగా సెట్ చేసుకొని డైరెక్ట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ థర్డ్ ఫోర్త్ మెజర్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో అందుకే మనం 3 మెజర్మెంట్స్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది షోల్డర్ పిన్ అయితే ఫస్ట్ మెజర్మెంట్ ఈ విధంగా పెట్టేసుకున్నాము. మనకి రైట్ థైకి ఉన్న ఈ పిన్ నుంచి మనం చిన్ దగ్గర పెట్టుకున్న ఈ పిన్ వరకు మనం మిడిల్లో ఇవి కుర్చీలు అయితే పోసేసుకుంటామండి. ఇది ఈ విధంగా మనము కుర్చీలు సెట్ చేసేసుకుంటాము. సో ఈ విధంగా జస్ట్ 3 పిన్ మెజర్మెంట్ తోటి మనము రిమైనింగ్ నోట్ చేసేసుకొని క్లయింట్కి మనం జస్ట్ చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనము చేసేయచ్చు. ఇది జస్ట్ 3 పిన్ మెజర్మెంట్ 1 2 3 అంతే. ఈ 3 పిన్ మెజర్మెంట్ అయితే మనం టేప్ తోటి మనం కొలుచుకున్నప్పుడు ఈ 3 పిన్ మెజర్మెంట్ మనం సెట్ చేసేసుకొని రిమైనింగ్ డైరెక్ట్ మనం ప్లీట్స్ ఐరన్ చేసే ముందు మనం ప్లీట్స్ సెట్ చేసుకునేటప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం టేప్ తోటి మెజర్మెంట్స్ ఇలా తీసుకుంటే సరిపోతుందండి. సో ఇదైతే సెకండ్ మెథడ్ అండి. టేప్ తోటి మనం క్లయింట్కి డైరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే అవి నోట్ చేసుకొని ఈ విధంగా మనము నీట్గా అయితే సూపర్ ఫాస్ట్గా శారీకి అయితే ప్రిపరేటింగ్ చేయొచ్చు. సో ఇదే విధంగా హౌస్ వైఫ్స్ కూడా ఒక్కసారి వాళ్ళ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకొని ఎవ్రీడే ఈ విధంగా టేప్ తోటి మనము 3 పిన్ మెజర్మెంట్ లాగా పెట్టేసేసుకొని ఈజీగా చేసేసేయచ్చు అండి. సో ఇదైతే సెకండ్ మెథడ్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే థర్డ్ మెథడ్ ఎలా అంటే క్లయింట్ మీ దగ్గర లేదు, అదేవిధంగా క్లయింట్ యొక్క మెజర్మెంట్స్ కూడా మీ దగ్గర లేవు, క్లయింట్ పంపించడానికి కూడా తనకి తెలియదు. అలాంటప్పుడు జస్ట్ క్లయింట్ యొక్క సైజుని బట్టి మనం ప్రిప్లేటింగ్ చేయొచ్చు. సైజ్ అంటే స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL, XXL. సో క్లయింట్ యొక్క డ్రెస్ సైజుని బట్టి ఈ విధంగా కూడా వాళ్ళ పర్సనాలిటీని బట్టి హైట్ని బట్టి కూడా మనం శారీ ప్రిప్లేటింగ్ చేయొచ్చండి. సో వాటికి మెజర్మెంట్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలని డౌట్ వస్తుంది. సో స్మాల్ నుంచి XXL సైజ్ వరకు మనం ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలో కూడా షేర్ చేస్తానండి. మీకు వీటన్నిట్లలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 6 పిన్ మెజర్మెంట్. నేను ఎవ్రీ మెథడ్లో ఈ 6 పిన్ అయితే ఫాలో అయిపోతాను, అందుకే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సో ఈ థర్డ్ మెథడ్లో వితౌట్ క్లయింట్ తోటి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో షేర్ చేస్తాను. టేప్తో మెజర్మెంట్స్ మనము సైజెస్ వైజ్గా తీసుకునే వారికి అయితే జస్ట్ 5 మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. జస్ట్ 5 మెజర్మెంట్స్ ఈజీగా మనము సెట్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే మనం తీసుకునే మెజర్మెంట్స్లో ఫస్ట్ కొంగు ప్లీట్ సైజ్, ఈ సైజ్ అయితే మనం ఫస్ట్ కొలుచుకుంటాం. ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఉంటారు వారికి జస్ట్ ఈ పళ్ళు సైజ్ అనేది జస్ట్ 2, 2.5, 3 ఈ మిడిల్లో తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు చాలా సన్నగా ఉంటారు కాబట్టి జస్ట్ మనకి 2, 2.5, 3 ఈ మిడిల్లో మనం పళ్ళు లెంత్ తీసుకుంటే చాలా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అదేవిధంగా మీడియం, లార్జ్ ఆ సైజు ఉన్న వారికి 3 to 4 ఇంచెస్. సో ఈ విధంగా మీడియం, లార్జ్ వారికి 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మిడిల్లో ఈ ఫస్ట్ ప్లీట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎక్సెల్ వారికి అయితే 4 to 5 ఇంచెస్ అంటే 4.5, 4 or 5 ఇంచెస్ ఈ మిడిల్లో మనము ఎక్సెల్ సైజ్ వారికి అయితే ఈ ఫస్ట్ ప్లీట్ లెంత్ అయితే తీసుకుంటాం. అదేవిధంగా XXL వారికి అయితే 5 to 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటాం. ఈ విధంగా XXL వారికి కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కవరింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి 5 to 6.5 వరకు అయితే తీసుకుంటాం. ఇంకా అంతకన్నా హెవీగా ఉన్నవారు లేదా కొంచెం పెద్దవారు, సో వాళ్ళు ఎక్కువగా పెద్ద పళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి వారి ఏజ్ని బట్టి 60+ అలా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్దవి ఇష్టపడుతూ ఉంటారు. సో చిన్న ప్లీట్స్ కన్నా అలాంటి వాటికి వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనము 7 or 7.5, 8, 9 ఈ మిడిల్లో మనం వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ప్లీట్ ఎంత సైజు ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్ ఈ కొలతల ప్రకారం తీసుకుంటే మనం ఫస్ట్ ప్లీట్ అయితే నీట్గా సెట్ చేసేయచ్చు. ఇదైతే ఫస్ట్ ప్లీట్స్ సైజ్ అండి. అన్ని సైజెస్కి అయితే ఈ విధంగా తీసుకుంటారు.
అదేవిధంగా మనము ఎక్స్ట్రా స్మాల్ సైజ్ వారికి అయితే 10 to 12 ప్లీట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ లెంత్లో మనం ప్లీట్స్ ఇలా తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి 10 to 12 ప్లీట్స్ వరకు అయితే మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. అలానే లార్జ్, మీడియం, ఎక్సెల్ ఈ సైజు వారికి అయితే మనం ఆల్మోస్ట్ 7 to 9 ప్లీట్స్ అయితే పెట్టొచ్చండి. సో అవి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి 7 to 9 ప్లీట్స్ అయితే వస్తాయి. అలానే ఎక్సెల్ నుంచి 3XL వరకు ఆ సైజు వారికి ఈజీగా మనము 5 to 7 ప్లీట్స్ అయితే పెట్టొచ్చండి. సో ఎక్సెల్ వారికి కొంచెం XXL వారికి మనం ప్లీట్ లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈజీగా 5 to 7 ప్లీట్స్ అయితే సెట్ చేసేయచ్చు. 60+ ఉన్న పెద్దవారికి అయితే మనము 3 to 5 ప్లీట్స్ సెట్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనం ఈజీగా సో ఈ ఏజ్ వారికి ఇన్ని ప్లీట్స్ తోటి మనము మెజర్మెంట్ లేకపోయినా ఈజీ మన హ్యాండ్తో అయినా చేసేయచ్చు. సో ఈ విధంగా మనము ఫస్ట్ మెజర్మెంట్లో ఫస్ట్ ప్లీట్ సైజ్, అలానే ఎంత సైజ్ తీసుకుంటే ఎన్ని ప్లీట్స్ వస్తాయో కూడా షేర్ చేశాను. సెకండ్ మెజర్మెంట్ అయితే పళ్ళు ప్లీట్ హైట్ అండి. ఈ పళ్ళు ప్లీట్ హైట్ ఉంది కదా, సో ఈ పళ్ళు ప్లీట్ షోల్డర్ వరకు మనం ఇక్కడి వరకు పిన్ చేసుకోవాలి. సో ఈ పళ్ళు ప్లీట్ హైట్ ఏంటంటే కొంచెం షార్ట్గా ఉంటారు అమ్మాయిలు. సో షార్ట్గా ఉన్న అమ్మాయిలు 40 to 42 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం జస్ట్ 40 to 42 ఇంచెస్ షోల్డర్ వరకు పిన్ చేసేసుకుంటే మనకి షార్ట్గా ఉన్న అమ్మాయిలకి ఆ లెంత్ మనకి కొంగు అయితే సరిపోతుంది. కొంగు ఈ విధంగా 42 సెట్ చేసినప్పుడు హీల్స్ వేసుకుంటే వాళ్ళకి 1 ఇంచ్ అనేది తగ్గుతుంది, లెగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ ముందుగానే అడిగి తెలుసుకొని వాళ్ళ హీల్స్ వేసుకున్న మాత్రమైతే జస్ట్ 1 ఇంచ్ ఇంక్రీజ్ చేయండి. ఇది విధంగా షార్ట్గా ఉన్న అమ్మాయిలు 40 to 42 ఇంచెస్ మిడిల్లో మీరు కొంగు హైట్ అయితే ప్లీజ్ హైట్ అయితే సెట్ చేయండి. అలానే మీడియం సైజ్ హైట్ ఉంటారు, అలాంటి అమ్మాయిలకి జస్ట్ 43 నుంచి 45 ఇంచెస్లలో పెట్టేసేయండి సరిపోతుంది. సో టేప్లో మీరు జస్ట్ 43 నుంచి 45 మిడిల్లో టేప్లో కొలిచేసేసి మీడియం సైజ్ అమ్మాయిలకు పెట్టండి. వాళ్ళు హీల్స్ వేసుకుంటున్నామంటే జస్ట్ 1 ఇంచ్ ఇంక్రీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే టాల్గా ఉన్న అమ్మాయిలు, కొంచెం హైట్గా టాల్గా ఉన్న అమ్మాయిలకైతే 46 to 48 ఇంచెస్ అయితే తీసుకోండి, ఈజీగా సెట్ అయిపోతుంది. వాళ్ళు కొంచెం హైట్ హీల్స్ వేసుకున్న మాత్రమైతే 1 ఇంచ్ పెట్టండి, లేదా వాళ్ళు ఫ్లాట్స్ యూస్ చేసే మాత్రమైతే జస్ట్ 46 to 48 ఇంచెస్ సెట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా షార్ట్గా, మీడియంగా, టాల్గా ఉన్న అమ్మాయిలకి చాలా ఈజీగా మనము పళ్ళు ప్లీట్స్ హైట్ అయితే తెలుసుకోవచ్చు. సో సెకండ్ పిన్ అయితే మెజర్మెంట్స్ కూడా మీకు తెలిసిపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ అయితే థర్డ్ పిన్ చెస్ట్ ప్లీట్స్ సెట్ చేసుకోవడానికండి. ఇది ఎలా అంటే మనము దీనికోసం ఎపెక్స్ టు ఎపెక్స్, షోల్డర్ టు ఎపెక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సైజెస్ వారీగా మనం తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ మనము షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్కి మాత్రమే ఒక మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది థర్డ్ మెజర్మెంట్. సో ఇదైతే స్మాల్ సైజ్ వారికి అయితే జస్ట్ 36 తీసుకుంటే సరిపోతుందండి, 36 సెంటీమీటర్స్. అలానే మీడియం సైజ్ వారికి అయితే 38, మీడియం సైజ్ వారికి 38 అయితే సరిపోతుంది. ఎల్ సైజ్ వారికి 40 సెంటీమీటర్స్, ఎక్సెల్ సైజ్ వారికి 42 సెంటీమీటర్స్, XXL సైజ్ ఉన్న వారికి అయితే 44 సెంటీమీటర్స్, అండ్ XXL అలా ఉన్న వారికి XXL అలా ఉన్న వారికి 46 సెంటీమీటర్స్. ఈ విధంగా వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనము 2 ఇంచెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ జస్ట్ ఇక్కడ షోల్డర్ నుంచి మిడిల్ వరకు అయితే మనం మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మెజర్ చేసుకున్నాము, ఓకే. వీటిని మనము ఈ ప్లీట్స్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలో కూడా షేర్ చేస్తాను. ఇది చెస్ట్ ప్లీట్స్. థర్డ్ పిన్ చెస్ట్ ప్లీట్స్కి మనం సైజెస్ బట్టి ఈ విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ప్లీట్స్ అనేటివి మన సైజెస్ని బట్టి మనం ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాల్సింది వస్తుంది. మనము ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్ పెట్టేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్ పెట్టేస్తాం. సో పిన్ పెట్టిన తర్వాత ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ని మనం స్ప్రెడ్ చేయాలి. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేటప్పుడు మనం సైజెస్ని బట్టి ఆ ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లీట్స్ని ఎక్స్ట్రా స్మాల్ అలానే మీడియం సైజ్ వారు ఉంటారు, అలాంటి వారందరికీ ఈ పిన్ దగ్గర నుంచి మనం ఈ ప్లీట్స్ని ఇట్లా సైడ్ కవర్ చేసేంత వరకు అడ్జస్ట్ చేయడానికి జస్ట్ ప్లీట్కి మధ్యలో జస్ట్ 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కొంచెం లార్జ్ సైజ్ వారికి అయితే మినిమం 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. సో లార్జ్ సైజ్ వారికి ప్లీట్స్ తక్కువ వస్తాయి కాబట్టి మనం చెస్ట్ ప్లీట్స్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పిన్ దగ్గర నుంచి ఇక్కడ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు
2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. XL 2XL అలా ఉన్న వారికి అయితే మినిమం 3 ఇంచెస్ ఉండే విధంగా ఒక్కొక్క ప్లీట్కి మనం పిన్ దగ్గర నుంచి మనం ఇట్లా ప్లీట్స్ స్ప్రెడ్ చేస్తాం కదా, అక్కడ 3 ఇంచెస్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసి విధంగా 3XL ఆ సైజు ఉన్న వారికి అయితే మినిమం 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మనము చెస్ట్ ప్లీట్స్ జస్ట్ ఒక మెజర్మెంట్ థర్డ్ పిన్ మెజర్మెంట్ తీసుకొని మనం ప్లీట్స్ అనేటివి వాటి సైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో సింపుల్గా మనం థర్డ్ పిన్ అయితే ఈజీగా చెస్ట్ ప్లీట్స్ సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే షోల్డర్ టు హిప్ మెజర్మెంట్. షోల్డర్ నుంచి హిప్ వరకు మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ అయితే స్మాల్ అలానే లార్జ్ వరకు అయితే జస్ట్ 43 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్మాల్ లార్జ్ సైజ్ వరకు అయితే 43 ఇంచెస్ అయితే తీసుకోండి. అలానే మీడియం XL వరకు అయితే 53 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా 53 ఇంచెస్ అయితే మీడియం XL వరకు అయితే 53 ఇంచెస్ అయితే తీసుకోండి. ఈ విధంగా XXL XXL వరకు అయితే ఈజీగా 60 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోండి. ఈ విధంగా సో ఎవ్రీ సైజ్కి మనం మెజర్మెంట్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా సైజ్ పెరిగే కొద్దీ మన మెజర్మెంట్లు కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి హిప్ వరకు 4th మెజర్మెంట్ అయితే తీసేసుకోండి. ఇవన్నీ అయితే 5th పిన్ హిప్ రౌండ్ అండి. ఇక్కడ మనము స్టార్టింగ్ నుంచి ఇక్కడ చిన్కి మిడిల్లో మనము లాస్ట్ 5th పిన్ అయితే పెట్టుకుంటాము. ఈ 5th పిన్ అనేది సైజెస్ వైజ్గా మనము పర్సనాలిటీని బట్టి దాన్ని బట్టి మాత్రం ఈ పిన్ అయితే మెజర్ చేస్తామండి. సో దీంట్లో ఎక్స్ట్రా స్మాల్ మీడియం ఈ సైజ్ వారైతే 25 to 32 జస్ట్ 25 to 32 ఆ మిడిల్లో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం XL ఆ సైజు ఉన్న వారైతే ఈజీగా 30 to 40 మధ్యలో మనం శారీ లెంత్ను బట్టి ఈ విధంగా పర్సనాలిటీని బట్టి 32 to 40 మిడిల్లో మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది. XL 3XL ఆ సైజు ఉన్న వారైతే 40 to 48 మిడిల్లో జస్ట్ ఈ విధంగా మనం ఆ విధంగా 40 to 48 మిడిల్లో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈజీ మెథడ్ చెప్పాలంటే ప్లీట్స్ అయితే మనకి ఎక్స్ట్రా స్మాల్ మీడియం లార్జ్ ఈ సైజ్ వారందరికీ ఏంటంటే మనకి ప్లీట్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఈజీగా 10 to 12 మధ్యలో ప్లీట్స్ అయితే మనం సెట్ చేసేయచ్చు. అలానే XL XXL అలాంటి వారికి అయితే ఈజీగా మనకి 5 to 7 ప్లీట్స్ అయితే వస్తాయి. సో ఇంకొంచెం పెద్దవారు కొంచెం బొద్దుగా XXL అలా ఉన్న వారికి అయితే మనకి ప్లీట్స్ ఇంకొంచెం డౌన్ అయితే 3 to 4 ప్లీట్స్ మాత్రమే వస్తాయి. సో ఈ విధంగా కూడా ఈజీగా ప్లీట్స్ అయితే సెట్ చేసేసుకోవచ్చు అండి, ఎటువంటి మెజర్మెంట్స్ లేకుండా. చాలా సింపుల్గా జస్ట్ టేప్ తోటి పర్సన్ మన దగ్గర లేకపోయినా వాళ్ళ మెజర్మెంట్స్ ఏం లేకపోయినా మనం వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ సైజ్ని బట్టి ఈ సైజెస్ని బట్టి ఈజీగా మనం శారీ ప్రిపేటింగ్ చేయొచ్చు అండి. సో చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇదైతే థర్డ్ మెథడ్ అండి. అండ్ ఫైనల్ లాస్ట్ మెథడ్ అండి, వితౌట్ పర్సన్ వితౌట్ టేప్ మనము శారీ ప్రిపేటింగ్ చేయొచ్చు. అది ఎలా అంటే మన హ్యాండే మనకు ఒక మంచి వెపన్ అండి. సో మన హ్యాండ్ యూజ్ చేసి పర్సన్ యొక్క సైజ్ మీరు ఆల్రెడీ థర్డ్ మెథడ్లో చూసారు. పర్సన్ సైజ్ స్మాల్ మీడియం లార్జ్ బట్టి మనం టేప్లో కొలిచి టేప్ ద్వారా మనము శారీకి పిన్స్ సెట్ చేసుకొని ప్రిపేటింగ్ చేసాము. ఓకే, ఇప్పుడు మన దగ్గర టేప్ కూడా లేదు, పర్సన్ లేరు, జస్ట్ వాళ్ళ సైజ్ మాత్రమే తెలుసు. స్మాల్ మీడియం XL XXL సైజ్ మాత్రమే తెలుసు. అలాంటప్పుడు వితౌట్ టేప్ తోటి వితౌట్ పర్సన్ తోటి మీరు శారీ ప్రిపేటింగ్ ఎలా చేయాలి? సో 4th మెథడ్లో మీరు ఆ పాయింటే నేర్చుకుంటున్నారు. సో మనం వితౌట్ పర్సన్ వితౌట్ టేప్ ఉన్నప్పుడు జస్ట్ మన హ్యాండ్ని మన వెపన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మన హ్యాండ్లోనే ఒక టేప్. సో ఈ విధంగా ఈ ఫింగర్లో మనకి ఇంచెస్ 1 inch 2 3 4 5 6 స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చాక మన హ్యాండ్లోనే 6 ఇంచెస్ అయితే మనకి కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం ఈ 6 ఇంచెస్ తోటి మనం ఈజీగా శారీ ప్రిపేటింగ్ చేయొచ్చు. అదేవిధంగా మన హ్యాండ్ యొక్క ఎల్బో ఇక్కడి నుంచి మన లాస్ట్ ఫింగర్ వరకు ఈ విధంగా ఎల్బోకి ఇది ఈ విధంగా మనము జస్ట్ మన హ్యాండ్ ఇంచెస్ తోటి అదేవిధంగా మన హ్యాండ్ ఎల్బో వరకు ఈ విధంగా మనము కొలుచుకొని మనం శారీ ప్రిపేటింగ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే మనము దీనికి కూడా మనకి జస్ట్ క్లయింట్ యొక్క సైజెస్ స్మాల్ మీడియం XL లార్జ్ XXL ఇవి తెలిస్తే సరిపోతుంది.
మనం ఈజీగా మన హ్యాండ్ యూజ్ చేసి వితౌట్ టేప్ తోటి మనం చేసేయచ్చు. మన లాస్ట్ ఫింగర్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఎల్బో. సో ఈ విధంగా 1 ఎల్బోని మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం మూర అంటాం కదా, మూరే కదా అనేది. సో ఈ విధంగా ఒక మూర అండి, ఒక మూరని ఈ విధంగా. సో జస్ట్ మీ హ్యాండ్ని టేప్, మీ హ్యాండ్ మీకు ఒక టేప్ అండి, జస్ట్ ఇదైతే మీ హ్యాండ్ మీ టేప్, ఒక మూర. ఈ 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇప్పుడు వితౌట్ టేప్ తోటి ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలో చెప్పేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే మనం ఫస్ట్ కొంగు, ఫస్ట్ ప్లీట్, స్మాల్, మీడియం, లార్జ్, ఈ సైజు వారికి మనము లాస్ట్ వీడియోలో లాస్ట్ మెథడ్లో షేర్ చేశాం కదా. స్మాల్, మీడియం, లార్జ్ వారికి జస్ట్ 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ అంటే ఇంతే. సో ఈ విధంగా 3 ఇంచెస్. సో ఈ ఫస్ట్ పిన్ 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా లార్జ్, ఎక్సెల్, 2XL వారికి అయితే 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ తీసుకోవాల్సింది వస్తుంది. సో 4 ఇంచెస్ అన్నప్పుడు మన హ్యాండ్లో ఇది 4, ఇక్కడికి 4.5. ఇది మనం ఈజీగా 4.5 ఆర్ 5 ఈ విధంగా మన లార్జ్, ఎక్సెల్, XXL వారికి అయితే 4 to 4.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక 3XL, 4XL, 5XL అలా ఉన్న వారికి అయితే ఈజీగా 5 to 6 ఇంచెస్. సో అలాంటప్పుడు ఈజీగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు 6 ఇంచెస్. ఈ విధంగా సింపుల్గా మనం హ్యాండ్తోనే మెజర్ చేసుకొని మనం షోల్డర్ మీద ఫస్ట్ ప్లీట్ యొక్క లెంత్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ పిన్ అండి. నెక్స్ట్ వన్ అయితే కొంగు అండి, పళ్ళు ప్లీట్ హైట్ అండి. పళ్ళు ప్లీట్ హైట్ అనేది నార్మల్గా షార్ట్గా, మీడియంగా, టాల్గా ఉంటారు. కొంచెం షార్ట్గా ఉండి అదేవిధంగా 5 feet కన్నా తక్కువగా ఉంటారు. అలాంటి అమ్మాయిలకి జస్ట్ ఒక మూర, ఈ విధంగా మూర ఉంటుంది కదా. సో 5 feet కన్నా తక్కువ ఉండి షార్ట్గా ఉన్న అమ్మాయిలకి 2.5 ఎల్బోస్ అయితే సరిపోతాయి. అంటే 2.5 మూర తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 1, 2, ఈ విధంగా 2, 2.5. సో ఈ విధంగా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం షార్ట్గా 5 feet కన్నా తక్కువ ఉన్న అమ్మాయిలకి అయితే జస్ట్ ఈ విధంగా షోల్డర్ పిన్కి 2.5 మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే షార్ట్గా ఉన్న అమ్మాయిలకి. అదేవిధంగా మీడియంగా 5, 5.3 ఆ మిడిల్ హైట్లో ఉన్న వారికి అయితే జస్ట్ 3 ఎల్బోస్లో మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ లెంత్ అనేది మనం జస్ట్ 3 మూరలలో ఈ పళ్ళు హైట్ తీసుకుంటే జస్ట్ 3 ఎల్బోస్, 3 మూరలు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం టాల్గా 5.3, 6 కన్నా ఎక్కువ అలా ఉంటారు, కొంచెం టాల్గా ఉంటారు. అలాంటి వారికి ఈజీగా 3.5 ఎల్బోస్ అయితే తీసుకోవాల్సింది వస్తుంది. 3 మూరలు అండ్ హాఫ్, 3.5 ఎల్బోస్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుంటే వారి హైట్ని బట్టి మనం ఈజీగా కొంగు యొక్క లెంత్ అయితే ఈజీగా సెట్ చేయొచ్చు. ఒకవేళ వారు హీల్స్ వేసుకునే మాత్రమైతే ఈజీగా మనము జస్ట్ ఈ విధంగా ఇంచెస్లలో 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్ అలా కొంచెం ఇంచెస్లలో మనం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా షోల్డర్ పిన్ అయితే మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సెకండ్ మెజర్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్. ఈ విధంగా షోల్డర్ పిన్ దగ్గర నుంచి చెస్ట్ ప్లీట్స్ కూడా మనం హ్యాండ్ మెజర్మెంట్ చేయాలనుకున్న వారు జస్ట్ ఈ విధంగా ఒక మూర, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూర, ఇక్కడికి పిన్ పెట్టేసేసుకొని జస్ట్ మీ హ్యాండ్తోనే అండి. సో ఇలా ఒక హ్యాండ్, ఇది ఒక మూర, ఇలా ఒక మూర, ఈ విధంగా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్ నేను చెప్పిన విధంగా ఇక్కడ ప్లీట్స్ని మాత్రమే సైజుని బట్టి స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్మాల్, మీడియం వారికి అయితే జస్ట్ 1 ఇంచ్ ప్లీట్స్, ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో జస్ట్ 1 ఇంచ్ డిస్టెన్స్లో ఇట్లా మనం కొలుచుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ప్లీట్స్ మనం సెట్ చేసేటప్పుడు చెస్ట్ ప్లీట్స్ దగ్గర జస్ట్ ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా
లార్జ్ సైజ్ వారికి అయితే మినిమం 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఎక్సెల్ 2XL ఆ సైజెస్ వారికి అయితే 3 ఇంచెస్, ఇక్కడ ప్లీట్స్ మధ్యలో డిస్టెన్స్ 3 ఇంచెస్ ఉండే విధంగా అయితే చూసుకోండి. 3XL అలా ఉన్న వారికి అయితే 4 ఇంచెస్ అయితే ఉండాలి. ఇంకా అంతకన్నా పెద్దవారికి అయితే వారి పర్సనాలిటీని బట్టి మనం ప్లీట్స్ మధ్యలో సైజెస్ అయితే ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఈ మెజర్మెంట్ ఇక్కడ ఈ ఫింగర్ దగ్గర నుంచి ఈ మెజర్మెంట్ మనం ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ చెస్ట్ ప్లీట్స్ స్ట్రెచ్ చేసుకునేటప్పుడు మాత్రమే మనము వాటి లెంత్ మెజర్మెంట్లు అయితే చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మన హ్యాండ్ తోటి జస్ట్ 1 ఇంచ్ 2 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ 4 ఇంచ్. సో ఈ విధంగా మనము ఇక్కడ మెజర్మెంట్ నుంచి ఇక్కడ వీటిని స్ప్రెడ్ చేసేసుకుంటే మన హ్యాండ్తోనే ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అండ్ నెక్స్ట్ పిన్ ఏంటంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి థై వరకు. సో ఈ మెజర్మెంట్ మనం ఈజీగా తీసుకోవచ్చు అండి. జస్ట్ ఈ విధంగా మనం మన హ్యాండ్ తోటే ఈ విధంగా మనం కొలుచుకొని తీసుకోవచ్చు. బట్ ఇదైతే షోల్డర్ పిన్ నుంచే తీసుకోవాలి. సో స్మాల్ మీడియం ఈ సైజ్ వారికి జస్ట్ షోల్డర్ పిన్ దగ్గర నుంచి మనం 2.5 ఎల్బోస్ 2.5 మూర తీసుకుంటే సరిపోతుంది. 1 2 3. సో ఈ విధంగా మనకి షోల్డర్ పిన్ నుంచి ఇక్కడికి 2.5 ఎల్బోస్ అయితే తీసుకున్నాము. 2.5 మూర తీసుకున్నాను. ఇక్కడ నేను పిన్ అయితే పెట్టేసుకున్నా చూడండి. సో ఈ విధంగా మనము షోల్డర్ నుంచి రైట్ థైకి 2.5 ఎల్బోస్ తీసుకున్నాం. సో ఇదైతే ఎక్స్ట్రా స్మాల్ మీడియం సైజ్ వారికి అయితే 2.5 ఎల్బోస్ తీసుకుంటే సరిపోతుంది. లార్జ్ XL 2XL వారికి అయితే ఈజీగా 3.5 ఎల్బోస్ అయితే తీసుకోండి. అలానే 3XL వారికి అయితే వారికి ఈజీగా 4 ఎల్బోస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 4 ఎల్బోస్ 4 మూరలు. ఈ విధంగా మనము వాళ్ళ సైజుని బట్టి పర్సనాలిటీని బట్టి మన హ్యాండ్ తోటి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ విధంగా మనం షోల్డర్ నుంచి మన హిప్ వరకు ఉన్న మెజర్మెంట్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకొని సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్ మెజర్మెంట్ అండి. మన స్టార్టింగ్ నుంచి మన చిన్ వరకు మనము ఎలా మెజర్ చేయాలంటే ఎక్స్ట్రా స్మాల్ మీడియం సైజ్ వారికి జస్ట్ మనము ఈ విధంగా 2.5 ఎల్బోస్ ఈ విధంగా 2.5 ఎల్బోస్ తీసుకొని 2.5 ఎల్బోస్ ఈ విధంగా ఆల్మోస్ట్ ఇది 1 మీటర్ వస్తుంది అంతే. సో ఈ విధంగా 2.5 ఎల్బోస్ తీసుకొని పిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 2.5 ఎల్బోస్ తీసుకోండి. ఈ మిడిల్లోవి మనకి కుర్చీలు. సో ఎక్స్ట్రా స్మాల్ మీడియం సైజ్ వారికి మనకి ఈ విధంగా మిడిల్లో కుర్చీలు అయితే వస్తాయి. 2.5 ఎల్బోస్ అయితే మనం ఇక్కడ స్పేస్ వదిలేసేస్తే మన హ్యాండ్ తోటి సరిపోతుంది. ఈజీగా వీరికి మనకి 10 to 12 ప్లీట్స్ అయితే మనకి ఈజీగా వచ్చేసేస్తాయి. ఇక్కడ వాళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి. అదేవిధంగా లార్జ్ XL 2XL వారికి అలాంటి వారికి అయితే మనం ఇక్కడ 2.5 ఎల్బోస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు వీరికి 3 ఎల్బోస్ అయితే వదిలేసేయండి. సో ఈ విధంగా 3 ఎల్బోస్ వదిలిన వల్ల మనకి ఇక్కడ ప్లీట్స్ కౌంట్ అయితే తగ్గుతుంది. సో మనకి ఈజీగా వీళ్ళకి 5 to 7 ప్లీట్స్ అయితే ఈజీగా వచ్చేసేస్తాయి. ఈ మిడిల్లో మనకి లార్జ్ XL 2XL వారికి అయితే 5 to 7 ప్లీట్స్ మిడిల్లో వస్తాయి. అదేవిధంగా 3XL సైజ్ వారికి అయితే ఈజీగా 3.5 ఎల్బోస్ అయితే వదిలేసేయాలి. వాళ్ళకి ఈ విధంగా మనము 3.5 1 ఈజీగా 2 3.5 ఈ విధంగా 3.5 ఎల్బోస్ అయితే మనం వదిలేసేయాలి. సో ఈ విధంగా వదిలేసేసి మనం పిన్ చేసేసుకొని రిమైనింగ్ అయితే మనం కుర్చీలు పెట్టాల్సిన వస్తుంది. అంతకన్నా కొంచెం హెవీ సైజ్ ఉన్న వారికి అయితే మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని 3.5 or 4 ఇంచెస్ ఈ విధంగా మనం సైజుని బట్టి పర్సనాలిటీని బట్టి మనం ఎల్బోస్ 1/2 ఇంచ్ ఆర్ ఫుల్ ఈ విధంగా ఫుల్గాన హాఫ్ను తీసుకొని ఆ విధంగా మన సైజెస్ బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ అక్కడ పిన్ చేసేసుకొని ఇది ఈ పిన్ అనేది మన చిన్కి స్ట్రైట్గా ఉంటుంది. మన స్టార్టింగ్ నుంచి మన చిన్ పాయింట్ మన సైజుని బట్టి. సో ఈ రిమైనింగ్ క్లాత్ మనకి కుర్చీలకి.
సో దీన్ని బట్టి మనకి సైజెస్ని బట్టి మనం మిడిల్లో కుర్చీలు అయితే పోసుకుంటాము. చాలా తక్కువ కుర్చీలు మాత్రమే వస్తాయి, 3 to 4 ప్లేట్స్ మాత్రమే వస్తాయి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ మీరు మెజర్మెంట్స్ మైండ్లో నోట్ చేసుకోండి, ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో మీరు శారీ యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం తీసుకున్న మెజర్మెంట్స్ని యూజ్ చేసేసి మనం శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేస్తామో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ విధంగా మనం శారీ ప్రీ ప్లీటింగ్ అనేది ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అయిపోయి సరిపోతాయి. కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి అనుకునేవారు ఈ 4 మెథడ్స్ని అయితే తెలుసుకుని ఉండండి. సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు మీకు ఈజీగా ఉన్న మెథడ్ని అయితే ఫాలో అయిపోండి. ఈ 4 మెథడ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి. ఈ 4 మెథడ్స్లో నేను విత్ పర్సన్, వితౌట్ పర్సన్, విత్ టేప్, వితౌట్ టేప్, ఈ విధంగా 4 మెథడ్స్ షేర్ చేశాను. సో ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ శారీ ప్రీ ప్లీటింగ్ గురించి ఇంకా నాలెడ్జ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసి మనం శారీ ప్రీ ప్లీటింగ్లో ఏ టైంలో అయినా, ఏ క్లయింట్కైనా ఈజీగా ప్రీ ప్లీటింగ్ చేయొచ్చు. సో వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ అంతా షేర్ చేసేసాను. సో ఇంకేమైనా పాయింట్లు మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా శారీ ప్రీ ప్లీటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా రీల్ని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.